సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ సమయాన్ని వెచ్చించి మా కోసం వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. సార్ వి రిక్వెస్ట్ కొబ్బరికాయ కొట్టవలసిందిగా. టెంకాయ మన సంపత్ రెడ్డి సార్. దిగుదామండి. గ్రూప్ ఫోటో దిగడానికి అందరూ వేదిక మీదకి. సుధీర్ అందరు మేడం మీరు కొంచెం ఫ్రీ ఉండండి. మీరు కొంచెం ఓకే 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 రెడీ 1 2 3 స్మైల్ నవ్వండి. స్మైల్ సెకండ్ స్మైల్ డల్ ఉంటారు ఎవరు నవ్వుతారు. స్మైల్ ఓకే రెడీ వన్స్ మోర్ రైట్ రైట్ స్మైల్. ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా ముందే తిరిగేలా చూడి. అరే బాల్యం రమ్మందరాదే గుర్తుకొస్తే కంట జన్మ. ఓకే రెడీ వన్స్ మోర్ స్మైల్ రైట్ 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 రెడీ. మీరు కొంచెం వెనక్కి వెళ్ళాలి. మధ్యలో గ్యాప్ బాగుంది. మీరు అట్లా స్టెప్స్ ఎక్కండి కొంచెం జరగండి. ఆమె మిడిల్ ఓకే అందరు చూడండి. ఇక 1 సెకండ్. ఓకే చూడండి. ఇప్పుడు మాకు అప్పుడు పిల్లలు, ఇప్పుడు మీరు లేడీస్ అండ్ జెంటిల్మెన్ మాకు పిల్లలు. సమాజంలో మీరు ఇప్పుడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ స్థాయికి ఎదిగారు. నాకు ఈ మైక్ లేకుండా ఎక్కువ శాతం మన స్కూల్లో జరిగిన మీటింగ్స్లో కొద్దిగా గట్టిగా ఈ మైక్ లేకుండానే మాట్లాడేవాడిని. ఏదైనా డిబేట్స్ ఉంటాయి. సరే నా వాయిస్ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమః. మన ఇప్పుడు ఉపాధ్యాయులు గురువులు అనుకునే మీరంతా, నేను ఎప్పుడు గురువుగా నేను ఫీల్ కాను, ఆచార్యునిగా ఫీల్ అవుతాను.
గురువు అనే పదానికి ఇంకొక అర్థం ఉంది. మన క్లాసులలో కూడా నేను అప్పుడప్పుడు మాట్లాడినట్టుగా నాకు గుర్తు. మీకేం గుర్తుందో మీకు తెలుసు, నాకు తెలియదు. గురువు అనేవాడు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించేవాడు మాత్రమే గురువు. హిందీ పరంపరలో తులసీదాస్ గారు, ఈ రోజున మనం ప్రతిరోజు ప్రతి గ్రామంలో ఉన్న హనుమాన్ టెంపుల్ పోయి హనుమాన్ చాలీసా చదువుతాం. లేదంటే కనీసం హనుమంతుడికి నమస్కారం పెట్టుకొని తండ్రి మా కుటుంబాన్ని చల్లగా చూడండి. ఆ హనుమాన్ చాలీసా అని రాసినటువంటి తులసీదాస్ గారు ఒక గురువు. Hearty welcome to Kiran Kumar sir. Please come on to the dais. చెట్టైన ముగ్గురు శిష్యుడు ఇప్పుడు నాతో ఉపాధ్యాయుడు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. అయితే గురువు అనే పదాన్ని గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ మనం చదువుకునే శ్లోకం కంటే ఇంకొక లైన్లు ఎక్కువ చదివాను. యోగం ఇది ఈరోజు మీరు తల్లిదండ్రులు, దాదాపుగా పిల్లలంతా ఎదిగిన వయసులో ఉన్నవారు, మీరు తల్లిదండ్రులు, కుటుంబంతో నివసించేటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా ఒక యోగంలో ఉన్నట్టు. గురువు గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇది మీకు అవసరమని నేను అనుకుంటున్నాను. ఇది నేను మాట్లాడుతాను. గతంలో ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు మిగతా ఉపాధ్యాయులతో పాటు నేను చెప్పిన అంశాలు ఎన్నో ఈ జీవితానికి ఉపయోగపడినవి ఎన్నో ఉండవచ్చు. అయితే ఇప్పుడు మీకు అవసరమైనది ఈరోజు ఈ కాలంలో తల్లిదండ్రులైనటువంటి మీకు నేను అవసరం అనుకుంటున్నాను. నా పిల్లలతో సహా మీకు కూడా, ఇప్పుడు కూడా మా పిల్లలే మీరు కాబట్టి చెప్పాలనుకుంటున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి ఈ వేదిక సరస్వతి అమ్మవారు ఇచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. మీరంతా ఒక యోగంలో ఉన్నారు. ఏ దేశంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా భారతదేశం అన్ని దేశాల కంటే గొప్పది. కానీ కొన్ని విదేశాలు ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిన అంశం ఇది. మా పెద్ద అబ్బాయి లండన్లో 15 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు కూడా అక్కడే జాబ్. మా బావను చూసి నేను నేర్చుకున్న కొన్ని అంశాలు ఉన్నాయి లండన్ సంస్కృతి గురించి. బ్రిటిష్ పాలకులంతా మనల్ని ఎంతో ఏదో చేసిండ్రు, దోచుకపోయిండ్రు, స్వాతంత్రాన్ని సాధించడానికి త్యాగధనులంతా తమ రక్తాన్ని ధారపోసిండ్రు, అన్నీ ఉన్నాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా ఒకప్పుడు గీతాంజలి కదా సార్, ఒక స్కూల్ ప్రారంభించారు. అప్పుడు ఆయనే విద్యను ఏ విధంగా ప్రవేశపెట్టిండంటే, మన భారతీయ తత్వాన్ని జోడిస్తూ పాశ్చాత్య దేశాల యొక్క గొప్పతనాన్ని, దానిలో ఉన్న కొన్ని మంచి అంశాలను తీసుకొని పాఠశాలను ప్రారంభించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఎంత గొప్పవాడో, మనకేమందించిండో మన పాఠశాలకు మీకు తెలుసు కదా. జనగణమని ఇచ్చింది ఎవరు? అంత గొప్పవాడు కూడా మన భారతదేశ సంస్కృతితో పాటు పాశ్చాత్య దేశాల కొంత మంచిని తీసుకొని మిళితం చేసి మనకు అందించిండు ఒక స్కూల్ ద్వారా, ఈ పాఠశాల ద్వారా. అలాగే తనకిచ్చినటువంటి బిరుదులు కూడా బ్రిటిష్ వాళ్ళకు తిరిగి వ్యతిరేకంగా, వాళ్ళ పద్ధతులు మంచిగా లేనందుకు వాపసు ఇచ్చిండు. అంటే నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి ఒక గొప్ప మనిషి అని. ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే, మీరు తల్లిదండ్రులుగా గుర్తించాల్సిన అంశాలను గురించి ప్రస్తావిస్తున్నా. మా పెద్ద అబ్బాయి 15 సంవత్సరాలు యూకేలో ఉండొచ్చుండు, నా వస్తుంటాడు పోతుంటాడు. చిన్నబ్బాయి కూడా అదే యూకే కంపెనీలో చేస్తున్నాడు. కానీ భారతదేశంలో ఉండాల్సిన విలువలు ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో ఉన్నాయి. ఇక్కడ తల్లిదండ్రులకు, లేక మన ప్రభుత్వానికి, లేక చుట్టూన్న సమాజంలో ఉన్న పౌరులకు లోపించి సిస్టమేటిక్ లైఫ్ అనేది లేదు. సిస్టమేటిక్ లైఫ్ అనేది అక్కడ మా బాబుని ఇప్పటికీ కోరుకుంటున్నాను. నేను ఒక ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తుంటే మా అబ్బాయి వచ్చిన తర్వాత, నాన్న నీకు ఇక్కడ భారతదేశం పూర్తిగా లండన్లో అదేంది నాన్న, 15 సంవత్సరాల నుంచి మిమ్మల్ని మిస్ అయినా నేను, చెల్లె, తమ్ముడు, మీరు, నేను ఎంత హ్యాపీగా ఉన్నా. నువ్వు హ్యాపీగా ఉన్నవురా మమ్మల్ని చూసి, నిన్ను చూసి నేను బాధపడుతున్నా. ఎందుకంటే సమాజంలో ఉండలేకపోతున్నాడు. ఇక్కడ చూపెట్టే తేడాలు, దానికి తప్పులు, లేకపోతే మన కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఉన్నతంగా ఆలోచించి అందరూ కల్మషం లేకుండా, ఈర్ష్య లేకుండా, ద్వేషం లేకుండా పరస్పరం కలిసి ఉండడం లేదు. ఇక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది విద్య అని అనుకోండి మీరు. ఇప్పటికి మీ అత్తమామలు, మీ అమ్మ నాన్న, మీ పిల్లలు,
సమిష్టి కుటుంబము లేక విడిగా ఉన్న కుటుంబాలు. నేను మా చిన్నబ్బాయి సంబంధం కొరకు ఫోన్ చేస్తే తండ్రులు ఎత్తేది లేదు, తల్లులే ఎత్తేది. తండ్రులు ఎత్తేది లేదు ఫోన్, తల్లులే. ఏం చేస్తున్నారండి, సొంత ఇల్లు ఉందా, మరి మీతోటే ఉంటాడా వేరుగా ఉంటాడా? ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్. ఒక 100 ఫోన్లు విన్నాను నేను. మీకు అర్థమైందా ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో? సో అది మీ దగ్గర దాకా రానేది ఎప్పుడు కూడా. ఏమైతే మన వ్యవస్థ కూడా భారతీయ వ్యవస్థ కాదు. ఎందుకంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఒకటి చెప్పారు, మీకు 8th ఒకటి 8th 9th 10th ఏదైనా కాదు అమ్మ, ఒకసారి గుర్తు చేస్తున్నా, వెరీ 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 ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఇక తాత వాళ్ళ అమ్మా నాన్న ఒక అబ్బాయి మంచిగా అందరూ ఒక టేబుల్తో కూర్చొని, సార్ ఓకే కొద్దిగా 5 నిమిషాలు టైం. అది నాకు ఫస్ట్ స్పీచ్ అవకాశం వచ్చింది, మాట్లాడే అవకాశం. పెద్ద టేబుల్ వేసుకుని అందరు భోజనాల్లో కూర్చుంటారు. ఓకే, ఒక రోజు పాయసం వండిస్తుంది. తాతయ్య చేతులు వనికి కింద పడి ఆ బౌల్ ముక్కలు అయిపోతుంది. ఇక ఈమె ఇంటి కోడలు ఉంటుంది కదా, ఒక గురుగది గునిగి 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 కోప్పడి. మీరు కూడా వినాలండి మై డియర్, మీరు కూడా కాన్సన్ట్రేట్ చేయండి. వాళ్ళకే కాదు అందరికీ, నాతో పాటు. అయితే స్పిల్ అయ్యి చేతులు వణుకుతాయి పాపం, పెద్ద మనిషి అయింది కదా. బౌల్స్ అన్నీ అయితే బాగా గునుగుతుంది, తిడుతుంది. ఇక ఈ పెద్ద ఆయనను రేపటి నుంచి స్టోర్ రూమ్లో కూర్చుండబెట్టండి, స్వీట్ ఇచ్చి. ఈ పిల్లవానికి పుట్టినప్పటి నుంచి కూడా తాతయ్య మోకాళ్ళ మీద దళగా పెట్టుకొని తాతయ్య వినందే నిద్రపోయేవాడు కాదు, అమ్మ నాన్న కాదు, తాతయ్య చెప్పాలి. సరే ఇప్పుడు తాతల దగ్గర ఎంతమంది ఉంచుతున్నారో, ఎంతమంది ఉంటున్నారో, మీరు ఎక్కడ ఉంటున్నారో, వాళ్ళ ఆప్యాయత వీళ్ళకి దొరుకుతుందో లేదో తెలియదు. ఇది చాలా గొప్ప గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇప్పుడు సరే ఇది కానివ్వండి, తర్వాత తాత దగ్గర పోయి తాత ఇక్కడికి రానా, వద్దురా, నా చేతులు అనుకున్నాయి, మాకు గొడవ చేస్తుంది. ఏం కాదు తాత నేను చెప్తా అంటే ఎంతకు రాడు పెద్ద మనిషి, కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి ఆ రోజు. ఇక రమ్మంటే రావడానికి భయపడతాడు ఆ రూమ్లో. ఒకరోజు ఆ భార్య భర్తలు హాయిగా తాతను అక్కడ కూర్చుండబెట్టి సినిమాకు షికారుకు పోతారు, వస్తారు. సినిమాకు షికారుకు పోయి రావాలి. ఎవరు మీరు తీసుకుపోవడం మీరు పోవద్దు, పోవడం మీరు పోవద్దు, తప్పని కాదు నేను ఇక్కడ చెప్పేది. వెంటనే ఏమవుతుందంటే బాగా తిరుగుతున్నారు కాబట్టి వీళ్ళ మీద కుళ్ళు ఉన్నదేమో అనుకునే ఫీలింగ్, అట్లా ఆవర్షణ కాదు ఇది. పోయి రావాలి. వచ్చేవరకు చిన్నబ్బాయి ఏం చేస్తుంటాడు, అక్కడ ఆ వుడెన్ బౌల్ చినిగింద, అది ఇరిగిందంతా దగ్గర పెట్టుకొని ఒక షేప్ పెట్టుకొని నిజమైన ఒక కర్ర బౌల్ను తయారు చేస్తుంటాడు. వాళ్ళమ్మ వచ్చి అడుగుతుంది, ఏంటిరనా ఇది? ఏమున్నదమ్మా, రేపు నువ్వు ముసల్దాని వెనక్కి ఇది నీకే ఇస్తా, ఈ బౌల్ నీ కొరకే. ఎందుకంటే ఆ బౌల్ అయితే పలిగిపోతుందమ్మా నీకు ఇస్తే, నెక్స్ట్ నీ కొరకే తయారు చేస్తున్నా అంటే కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఉరికిపోయి ఆ ముసలాయన తీసుకొచ్చి మళ్ళీ తనతో పాటు భోజనం పెట్టిస్తుందమ్మా. అంటే ఈ ఆత్మీయ తత్వం, ఇప్పుడు మనం ఎంతసేపు ఆత్మీయత అనుకుంటున్నాం కదా, 25 ఏళ్ళ ఆత్మీయత అనేది. ఆత్మీయ తత్వాన్ని కోల్పోకండి, ఒరిజినాలిటీని కోల్పోకండి. ఎంత కష్టం వచ్చినా మీరు అత్తలు అవుతారో, తర్వాత అవుతారు అమ్మలు అవుతారు. మీ ఇంటికి గొడవలు వచ్చినా, వాళ్ళ ఇంటికి గొడవలు పోయినా, నిజంగా మీరు ఈ ఆత్మీయ తత్వాన్ని కనుక ప్రకటించగలిగితే అసలు స్వర్గలోకానికి పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే స్వర్గం. అది ఎంతమంది పాటిస్తున్నారు లేదు అని అడగడానికి లేదు క్వశ్చన్, నాకు అది కాదు. పడుకున్నప్పుడు నిండా కప్పుకున్నప్పుడు ఒకసారి మీకు మీరు ఆలోచించుకోండి. అది ఇలాంటి ప్రశ్నలకు సమాధానం మన అంతరాత్మకు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి క్వశ్చన్స్ రోజు ఎన్ని వేసుకుంటాను, అర్థమైందా? మా పెద్దమ్మాయి నిజంగా నేను ఎంత అదృష్టవంతుందంటే, మా 3 పిల్లలు ధర్మంతో పాటు అన్నీ తల్లిదండ్రులకు ఏ లోటు లేకుండా వాళ్ళు నిత్యం కంటికి రెప్పలా చూసుకుంటున్న పిల్లలు. నేను అదొక్కటే భగవంతుని రుణాన్ని, తండ్రిని రుణం తీర్చుకోలేని ఈ జన్మకు. అలాంటి పిల్లలు ఉంటే అసలు ఈ సమాజంలో వేరే వాటికి పోరాటం అవసరం లేదు. ఆస్తి తక్కువ ఉన్నదా, ఎక్కువ ఉన్నదా, ఎకరాలు ఉన్నాయా, లేకపోతే ఆ బిల్డింగ్ ఉందా, ఈ బిల్డింగ్ ఉందా, లేకపోతే ఇంకేమో ఉన్నాయి కొత్త అని తయారైతున్న నగరాలు, ఇవన్నీ కాదు. ఆత్మ సంతృప్తిని ఇచ్చేటువంటి కుటుంబం ఉందా, మీరు ఇవ్వగలుగుతున్నారా? ఫస్ట్ మనం ఇవ్వగలుగుతున్నామా? ఒకరిని ఆశించే ముందు డూ యూ హ్యావ్ ఎనీ రైట్ ఆస్క్, నీకు ఉందా, అధికారం ఉందా? అసలు వేరే వాళ్ళ దగ్గర నుంచి నడవడానికి లేదు, అది మనం చెప్పచ్చు. ఇంకొకటి
మనం మీ అది వినబడతలేదు కావచ్చు. వినబడుతుందా? దగ్గర అసలు నేను ఇంటి పక్కకు పెట్టిన ఇది చెప్పడం. అయితే మీకు వినబడుతుందా బాస్ చిన్న? అయితే ఈ పోటీ ప్రపంచంలో దాంతోపాటు కలియుగాన్ని కూడా మళ్ళొకసారి గుర్తు చేస్తానని. పోటీ ప్రపంచంలో కలియుగంలో పూర్వకాలం ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పి ఇదివరకు అయితే మా నానమ్మ, మా అమ్మమ్మ, మీ తాతమ్మ, నాయనమ్మ పూజలు ఇవి చేయాలి, యజ్ఞాలు చేయాలి, హోమాలు చేయాలి. ఈ రోజులలో దేవాలయాలు ఎక్కువైనాయి, పూజలు చేయించుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది, పూజారులు పెరిగింది. దాంతోపాటు పూజలు తీసుకునేటువంటి వాళ్ళ డబ్బులు ఖర్చు కూడా పెరిగింది. సామాన్యులకు అందుబాటులో లేవు. మేము వైష్ణవులు, మా బంధువులు చాలామంది పూజారి పని చేస్తారు. మేము మాట్లాడేది ఒక్కోసారి వాళ్ళకు కూడా కోపం వస్తుంది. అయితే ప్రేమతో ఆప్యాయతో ఎవరి స్థాయి అయినట్టు వాళ్ళకు డబ్బులు తీసుకోవాలి, ఇవ్వాలి. అదంతా అవసరం పక్కకు పెట్టారు. ఏం పాపం గొడవపడతారు, ఎక్కడి నుంచి గొడవపడతారు? ఈ పూజలు నేను బాగా ఇష్టపడేవాడిని. పూజలన్నా మీకు గుర్తుందో లేదో, ఒక ఆశ్రమానికి మన సార్లను కూడా తీసుకొని పోయినా. భగవంతుని పూజించడం, సేవించడం, యజ్ఞాలు, హోమాలు ఇవన్నీ మనకు అవసరం. కానీ పాండవులు మునీశ్వరుని ఆలయం. కానీ ఎప్పుడు మీ వారిని కానీ మీ ఆమెను కానీ, మీకు ఆలోచన ఉంటే మీ ఆమెను కానీ మీ వారిని కానీ ఈ యజ్ఞహోమాల పేరిట, వాస్తు పేరిట సాధ్యమైనంత వరకు తక్కువ ఖర్చులతో, తక్కువ ఆలోచనలతో అవి చేసుకుంటే చేసుకోండి. కానీ కలియుగంలో చాలామంది చెప్పింది, నేను చెప్పింది కాదు, మహనీయులు ఎంతోమంది చెప్పింది. రామదాస్ గారు కానీ, తులసీదాస్ గారు కానీ, ఇంకా మన వాగ్గేయకారు ఉన్నటువంటి ఎవరు సార్, భద్రాద్రి, నా పేరు గుర్తు, ఈ మధ్య కొద్దిగా మతమర్పు వచ్చిందమ్మా, అప్పుడు పక్కన గుర్తుకొస్తుంది. రామదాసు, తులసీదాస్ అంటే హిందీ సైడ్ అది, కబీర్ దాసు, మీరాబాయి అత్యంత ఆమె మనం గుర్తుంచుకోవాల్సినటువంటి భక్తురాలు ఆమె. రాధాదేవి ఎట్లనో మీరాబాయి. ఇలాంటి వాగ్గేయ మీరు ఎంతవరకు సాధించును, మీ లైఫ్ సెట్లు ఉన్నాయో మీకు తెలుసు. మీ పిల్లల విషయంలో పెద్దవాళ్ళ లైఫ్ సార్ మ్యారేజ్ దగ్గరికి వస్తున్నాయంటే వాడికి చెప్పండి, వాడి పిల్లలకి తర్వాత మరి ఇట్లా చెప్పిండ్రా మా సార్, మరి మీరంటే ఇట్లున్నారు, మీ పిల్లలు కన్నా మీరు ఇట్లా తయారు చేసుకోండి. ఇవన్నీ అసలు మర్చిపోతున్నారు. ఇంకొకటి యోగం అన్నాను. ప్రపంచంలో అన్నిటికంటే ఈజీ, కష్టం అని అంటాం మనం వెంటనే. ఎందుకంటే మన దగ్గర సోమర్థనం ఎక్కువ ఉండొచ్చు, పని చేయలేకపోవచ్చు, లేకపోతే అనుకున్న సాధించడానికి ఇష్టపడకపోవచ్చు. చాలా కారణాలు ఉంటాయి దీనిలో. ఇక పోతుంటే అది సముద్రం. అయితే యోగం అంటే చాలామంది పెద్దలు చెప్పింది, ఏది కూడా నా సొంత కవిత్వం లేదమ్మా. నా అనుభవంతో నేను చదివి చూసి నేర్చుకున్నది, నా అనుభవంతో నేను నేర్చుకున్నది, చూసి నేర్చుకున్నది, చదివి నేర్చుకున్నది. ఇది ఒక యోగం. అందరు గృహస్థులకు మేము ఈ వయసుకి వచ్చినాం, అయిపోయింది సార్, మేము ముసలివాళ్ళం అవుతున్నాం ఇక. అయితే అయినట్టే, ఇంకేం డౌట్ లేదు. అయితే మీరు ఒక రాజయోగంలో ఉన్నారు. హఠయోగము, కొందరు అడవులలో పోయి ఇప్పటికీ దండకారణ్యానికి పోనండి, నైమిషారణ్యానికి పోనండి, ఇంకా చాలా ఉన్నాయి మనకు తెలియని హిమాలయాలలో. ఇప్పుడు కుంభమేళ ఎక్కడా, ప్రయాగరాజా వస్తున్నారు, చూసారా సాధువులు, సంతులు, మహాములు. మీరు టీవీలలో చూస్తున్నారు కదమ్మా, వాళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు? ఇన్ని లక్షల మంది ఎక్కడనో ఈ టైం కనబడతారు, మళ్ళీ కనబడారట వాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. అయితే వీళ్ళందరూ చేస్తున్నారు ముక్కు మూసుకొని. వాళ్ళకంటే ఎక్కువ మనదే యోగం గొప్పది అందరు అనుకుంటారు. అబ్బో 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 సంత పురుషు. వాళ్ళని నేను చిన్న చేసి మాట్లాడట్లే. వాళ్ళు త్యాగం చేసి లోక కళ్యాణం కొరకే వాళ్ళు చేసేది. చాలామంది లోక కళ్యాణం కోరుకున్నారు. వాళ్ళకు వాళ్ళు ముముక్షులు కావడానికి, మోక్షం సంపాదించుకోవడానికి. మళ్ళీ జన్మ రావద్దు. మోక్షం అంటే ఏంది? ఈ ప్రపంచంలో మళ్ళీ జన్మ ఎత్తి నరకంలో ఉండవద్దు. ఒకటి ఫ్రాంక్గా చెప్తున్నా, పిల్లలు మీరు పెద్దవాళ్ళు అయినరు, చెప్పే అంశం ఏందంతా చెప్తున్నా, చెప్పకూడదు కాదు ఇది. గర్భస్థ శిశువు గర్భంలో ఉన్నప్పుడు వానికి గత స్మృతి ఉంటుంది. ఇది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. గత జీవితంలో నేను ఏంటిది అనే స్మృతి వీనికి ఉంటుంది. బయటికి ఎప్పుడైతే వచ్చిందో వానికి అన్ని మర్చిపోతాడు. అబ్బా, నేను ఈ గర్భస్థ శిశువుగా ఉండి, మన శరీరంలో లోపల అంతా ఫేర్ ఏం కాదమ్మా, మీకు తెలిసిన విషయం. లోపల అంతా ఫేర్ కాదు, ఇదంతా చెత్త, సర్వచండాలం. శరీరం అంటేనే సర్వచండాలం. కానీ దీన్ని చూసుకొని మర్చిపోతాం 24 గంటలు. అద్దంలో చూసి, బయట చూసి, ఒకరు చెప్పుతుంటే, ఒకరు అంటుంటే, దీన్ని చూసుకొని పరమానందం పొందుతుంటాం మనం, అవునా? కానీ ఇదంతా ఫాల్స్ అని అన్ని మర్చిపోతే మరి సన్యాసులం కాదు మనం.
ఇక ఇక్కడ ఇట్లా భర్తతోటి లొల్లి అవుతుంది, భార్యతోటి లొల్లి అవుతుంది, అత్తమామలతో అవుతుంది, సంతానం ఎదురా బాబు అనే కారణాలకు వస్తాయి. చాలా గొడవలు ఉన్నాయి ప్రపంచం మీద. అయితే ఈ గర్భస్థ శిశువు చింతిస్తుంటాడట, నేను మళ్ళీ జన్మ ఎత్తితే ఎట్లా. ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్పానంటే ఇంతవరకు ఆపేస్తా, చాలా ఉన్నది అది. ఈ సాధు సత్తు పురుషులు కూడా మళ్ళీ జన్మ వద్దనుకుంటారట. వాళ్ళ జ్ఞానం వచ్చేసింది కనుక. కాబట్టి సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, సరే మా ఉపాధ్యాయుల ద్వారా మీకు నేర్చుకున్నది ఇక ముందు మీ జీవితంలో ఉపయోగించుకోవాల్సింది, మీకు ఉపయోగపడింది. మీ వయసు పెరుగుతుంటే మీకు ఏర్పడిన సంబంధాల, మీకు ఏర్పడినటువంటి పరిస్థితుల్లో మీరు ఎలా రియాక్ట్ కావాలి. ప్రకృతి ఎప్పుడు ఏది ఉంచుకోవాలి గుర్తుపెట్టుకోండి. ప్రకృతి ఒక్కొక్కటి ఏరి కోరి పట్టుకోరి ప్రతి ఒక్కరిది ఎవడు అవునన్నా కాదన్నా మనకి అప్ప ఎత్తుతుంది. దట్ ఈస్ ద పవర్. అదే అమ్మ. ప్రకృతి అంటే అమ్మే. మీరు కొద్దిమంది పిల్లలకు అమ్మే, కానీ మీ అందరికీ, ఆడవాళ్ళకు మగవాళ్ళకు అందరికీ ప్రకృతి అమ్మ. తండ్రి ఆ భగవంతుడు. ఏ రూపంగా కానీ, శివుడే కానీ, నారాయణుడే కానీ, గణేశుడే కానీ, గోవిందుడే కానీ, ఇంకెవడు అల్లా కానీ, జీసస్ కానీ, ఎవడన్నా కానీ ఆయన తండ్రి అయితే మన కళ్ళకు కనబడే ప్రపంచం అంతా అమ్మ. మరీ లెక్కబెట్టి లెక్కలు అప్ప చెప్తుంది. నన్ను ఎవరు చూస్తలేరు, నా లెక్కలు ఎవరు కనిపెట్టలేరు, నేను చేసే పని ఎవరికి అర్థం కావు. ప్రతి ఒక్కటి పాయింట్తో సహా నీ లెక్కలు రాయబడతాయి ప్రకృతిలో. అది మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది. దాని ఫలితము ఎవ్వడు తప్పించలేడు. ఒక భగవంతుడిని ఆశ్రయిస్తే, ప్రకృతిని ప్రేమిస్తే. ప్రకృతి అంటే ఏంది? నీ తోటి వాళ్ళు, నీ కుటుంబంలో కనీసం ప్రేమించి అందరినీ. సమాజం వదిలిపెట్టి వాళ్ళని నిష్కల్మషంగా ప్రేమించడం నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పండి. కలియుగంలో కాపాడేది ఒకటే చెప్పింది, ఒకటి చాలా గొప్ప మాట. మనల్ని రక్షించేది ఈ పూజలు, హోమాలు ఇవన్నీ వద్దంటలేను నేను. నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారు మాట్లాడుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఎక్కువ సమయం తీసుకోను, 1 నిమిషం. అన్ని విషయాలన్నీ స్వామి సారు మీ ముందు ఆవిష్కరింపజేస్తున్నారు. మీరు, మీతో మీ పిల్లలు, మీ పరిసరాలు అన్నీ కూడా ముందు తరాలకు అంది వచ్చే విధంగా, వారికి ఉపయోగపడే విధంగా, ఉపయుక్తంగా ఉండే విధంగా ఎలా మలుచుకోవాలనేది మన చేతుల్లోనే ఉంది. ప్రపంచం అంతా మన దగ్గరే ఉందని చెప్పేసి చెప్పగలిగినారు. సంతోషం. థ్యాంక్ యూ సార్. మాకు కూడా కొంత తెలిసింది మీ మాటల వల్ల. కాకపోతే మనం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలనేది తెలుస్తుంది అనమాట. దీన్ని బట్టి అప్పుడప్పుడు అవసరం మీ సాంగత్యంలో ఉండడం అనేది మాకు అవసరం పడతా ఉంది. సంతోషం. నేను తక్కువ పరిచయం అనుకుంటా మీకు 1999-2000 ఓకే. అప్పటికే మేము బయటికి వెళ్ళిపోయినాం. 97 అప్పుడు మాకు ప్రభుత్వ ఉద్యోగం రావడం వల్ల మీ నుంచి దూరమైనాం. కాకపోతే ఈ వ్యవస్థకి దగ్గరనే ఉన్నా కానీ మీకు అందుబాటులో లేని సందర్భాలు అప్పుడప్పుడు వస్తుండేటువంటి వాళ్ళం. ఎనీహౌ ఆల్ ది బెస్ట్. అంత పరిచయం ఉన్న వాళ్ళే ముఖాలు చూస్తే గుర్తుపడుతుంది. కాస్త రివీల్ చేసుకుంటా ఒకటి తెలుస్తుంది. ఓ చిన్నప్పటికి అబ్బాయి ఇట్లా ఉండి అట్లా ఉండాలని చెప్పేసి అమ్మాయిలు కూడా ఆల్మోస్ట్ మా ఊరు వాళ్ళే ఉన్నట్టున్నారు. 10 అదే కనబడుతుంది. ఓకే. కానీ అప్పుడు కనబడ్డాలి, ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఏం కనబడలే నాకు. చాలా దూరం అయిపోయింది. మా ఊర్లో అయినా మా ఊర్లో కనబడి చాలా తక్కువ అయిపోయింది. థ్యాంక్ యూ. మీరందరూ మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకేం కాదు. థ్యాంక్ యూ. మనకెంతో ఇష్టమైన మన సార్ తక్కువ మాట్లాడమంటాడు. సార్ మీరు తక్కువ మాట్లాడ. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈ అతి మంచి కార్యక్రమానికి మమ్మల్ని అందరిని ఆహ్వానించినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అయితే మీరు అనుకుంటారు మమ్మల్ని చూడాలని, మేము మిమ్మల్ని చూడాలని మేము ఇంకెక్కువ అనుకుంటాం. సరే, మీరంతా అప్పుడప్పుడు కలుస్తుంటారు, నాకు కూడా కొంతమంది ఇందా కలుస్తున్నారు, కానీ కొందరు అసలే కలవకుండా కూడా 25 సంవత్సరాల తర్వాత కూడా కలిసినట్టు కూడా ఉన్నారు. మీరందరూ సంతోషంగా ఉండాలి. ఏమున్నా సెల్ ఫోన్లలో మెసేజ్లు పెట్టుకోవడం కాకుండా, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ అని పెట్టడం కాకుండా ఒకరికోరు వర్షపడదు కదా తెల్లారితే. అప్పుడు ఒకసారి మాట్లాడుకోండి. ఇవి వద్దు.
ఈ గుడ్ మార్నింగ్లో అవన్నిటికన్నా రెగ్యులర్గా పెట్టి ఉన్నాడు పెట్టకపోతే వీడు ఉండడా పేండా అంటారు. అదో డౌట్ వస్తాను జనాలకు. రెగ్యులర్గా పెట్టుకుంటూ రాలేదు తెల్లారగా చూస్తారు, అరే మీరు గుడ్ మార్నింగ్ చెప్పలేదురా వీడు దీన్ని రాలేదేంది అంటే ఫోన్ చేస్తారు. అప్పుడు పెట్టకుండా ఉండండి, ఫోన్ చేస్తారు. ఫోన్లకు బాగా అలవాటు పడిపోయినాం. ఎక్కడ చూసినా ఎటు పోయినా ఎక్కడికి పోయినా కూడా ఫోన్లు, 2 చెవుల 2 పుల్లలు. ఇదే పరిస్థితి పిల్లలకు కూడా దాపురించింది. ఇంకా వాళ్ళకి ఎక్కువ మనమేదో మాట్లాడాలి, మనమేదో పని చేసుకోవాలని వాని ముందట సెల్ ఫోన్ పడేసి ఇంత కుక్కుతారు నోట్లో. వాడు కుక్కుతుంటే వాడు ఏం తింటాడో వాని తెలియదు. అడగండి, మీరు ఫిడాత అడగండి, సడన్గా అడగండి ఏం తినవరు నువ్వు అంటే అంత అయిపోయినాక వాడు ఏం చెప్పాడు సమాధానం. ఎందుకంటే వాడు తినేది వాడికి అర్థమవుతలేదు, ఆ టేస్ట్ తెలియదు, ఆ అనుభూతి అనుభవించాడు, ఆ నోట్లో ఊరే లాలాజలం సహకరించదు, పోయినాక అరగది. ఏమన్నా ఉంటే ఇక అవి తింటాడు అని చెప్పేసి దుకాణంలోకి వెళ్ళిపోయి అవి తెచ్చి అవి పెడతాం. దాంతోనే అనారోగ్యం పాలవుతున్నారు. మంచి పిల్లలు భవిష్యత్తులో కష్టం అవుతుంది. సారి చెప్పినట్టు ఉక్కు నరాలు ఇనుప కండరాలు కట్టె పుల్లలు లాంటి నరాలు కూడా ఉండేటట్లేవు రానున్న రోజులలో. ఎందుకంటే అలాంటిది మీకు ఇంట్లో వాట్సాప్లల్లో ఫేస్బుక్లలో కూడా చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. తెల్లారులు వేస్తే ఎన్నో మంచి వస్తాయి, ఎన్నెన్నో వస్తాయి. రోగానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, మంచిగా ఆరోగ్యానికి తక్కువ ఖర్చు అవుతుందని ఒకరు చెప్తారు. పొద్దున లేచి ఇవన్నీ చేయాలని చెప్తారు, మంచిగానే ఉంటాయి చూస్తాం. కానీ అనుభవం అది ఆచరణలో తీసుకురావడం అనేది మన నుంచి కాదు. అన్నీ చెప్తారు, ఇన్ని చెప్పినాక ఏం చెప్తాం మనం? 1-2 చెప్తే చెప్తాం కదా. చాలా పొద్దున లేస్తే చాలా కనిపిస్తున్నాయి, ఏదైనా ఆచరిస్తాం మనం. ఇక మా తోచిందే ఆచరిస్తున్నాం. కాకపోతే కొంత మార్పు తీసుకొచ్చుకోండి, కొంచెం మారండి, మంచి తిండి తినండి. హోటల్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే, సరే మీరు కొంచెము 50 ఏళ్ళ కన్నా తక్కువ ఉన్న వయసే కాబట్టి, అరే 50 కన్నా తక్కువ కదా, 50 కన్నా తక్కువ ఏజే మీది. అయితే 50 ఏళ్ళ తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఉంటాను నేను. తక్కువ ఉన్నారు కదా, 50 కన్నా తక్కువ ఉన్నారు కాబట్టి 50 తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. కాళ్ళ నొప్పులు, ఈ నొప్పులు, ఆ నొప్పులు వస్తాయి. అప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. మీకు అనుభవం 50 ఏళ్ళ వరకు అయితే, మాకు 50 ఏళ్ళ తర్వాత వస్తుంది. మీకైతే 42, 43కు స్టార్ట్ అవుతుంది మీకు. ఇక మీ పిల్లలకైతే 25, 24కే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అలాంటి తిండి పెడుతున్నాము. ఇక సిటీలల్లో అపార్ట్మెంట్లలో ఉంటారు. అయితే మావన్ ఇంటికి ఎప్పుడైనా ఒకసారి పోతా నేను. నాకు రాత్రి తెలియదు, పగలు తెలియదు. అడిగిపోతే 24 hours చీకటే ఉంటుంది. ఇదేంద్రా ఏంటి ఉండు అని అంటే అంతే. ఇది తెలియదు, ఏం తెలియదు, ఎండే పడదు. ఇక డి విటమిన్ అనేది లేనే లేదు, ఆ డెఫిషియన్సీ బాగున్నది. అవి బాగా మింగుతారు ఇప్పుడు, అందరూ అవి వేసుకుంటారు. అట్లా రావడం వేస్టే కదా. కాబట్టి అప్పుడోసారి ఎంత సిటీలు ఉన్నా కూడా ఊళ్ళకి రండి, పల్లెటూళ్ళకి రండి. పల్లెటూళ్ళు మొత్తం కూడా ఏమవుతున్నాయంటే ఇళ్ళల్లో పిల్లలు లేకుండా అయిపోయింది. అసలు విలేజ్లలో పోతే ముసలోళ్ళు తప్ప ఎవరు కనిపిస్తలేరు. మీరు హాలిడేస్లలో అప్పుడప్పుడు వచ్చేసి కాసేపు ఉండిపోతే విలేజ్లో కూడా కొంత బాగుంటుంది, అందరితోని మాట్లాడినట్టు ఉంటుంది. అలా చేయండి. ఇంకేదైనా శుభకార్యాలు కానీ కొన్ని అశుభకార్యాలు కానీ ఏమన్నా జరిగినప్పుడు కూడా వీలైన వాళ్ళు అందుబాటులో ఉన్నోళ్ళు కూడా అటెండ్ కండి. మీ ఫ్రెండ్స్లల్లో అటెండ్ అవుతూ ఉంటే ఏమైందంటే మనకు కూడా చేయాలనిపిస్తుంది, ఇంకోసారి మనం పోతామని. అక్కడ ఈ బొమ్మకల్లో ఒక 2-3 బ్యాచ్లు నేను చెప్పినప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి, వాళ్ళందరూ కూడా ఏమైనా ఇన్సిడెంట్ జరిగిన ప్రాబ్లం అయినా ఏదైనా అయినా కూడా వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేస్తున్నారు, ప్లస్ వాళ్ళ గ్రూప్లో పెట్టుకుంటున్నారు. ఇక వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి కొంచెం వీక్ ఉన్నారు అది అనుకుంటే మంచి కొంత డబ్బులు వేసి వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు, రెగ్యులర్గా చేస్తున్నారు. అట్లా చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళందరికీ కూడా సమాజంలో వాళ్ళకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళకు కూడా కొంచెం బాగుంటుంది. మీరు కూడా అందరూ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే కొంచెం అప్పుడు తక్కువ చదివినారు వాళ్ళు, కొంతమంది ఉద్యోగాలు, కానీ మీరు చాలామందికి జాబ్స్ ఉన్నాయి. మీకు లెక్కే కాదు. ఇప్పుడు అందరు కలవడం కష్టం కానీ ఖర్చు కష్టం కాదు. మీరు అందరు కలవడం అనేది ఒక్కరు భరిస్తారు ఈ ఖర్చు అంతా మీ దాంట్లో ఉన్నోళ్ళు, కానీ అందరు కలపడం అనేదే గ్రేటు. ఎంతమంది కృషి ఉందో, ఇంట్లో ఎంతమంది కష్టపడ్డారో, ఎంతమంది అవస్థపడ్డారో
వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ మీరందరూ కూడా అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతూ మంచిగా కలిసిమెలిసి ఉండాలని, ఎవరి మీద ఒకరికి అసూయ లేకుండా అందరూ ఈక్వల్, ఏం బాధ లేదు. అప్పుడు ఎట్లున్నామో చిన్నప్పుడు పిల్లలు ఎట్లుంటారో ఇప్పుడు మాకు ఆస్తులు ఉన్నాయి, మాకు ఇన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్న భావన కాకుండా ఏం పట్టకపోం మనం. కొంతమంది విడిచిపెట్టిపోరు, అందరూ విడిచిపెట్టిపోవాల్సిందే. ఎవరు పట్టుకపోవడానికి ఏముండదు. కాబట్టి నేను వ్యవసాయం చేస్తున్నా, వీడికి వచ్చి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో. వ్యవసాయం చేసేటోళ్ళే గ్రేట్. నేను మామూలుగా చిన్న బిజినెస్ చేస్తున్నా, వాళ్ళందరూ లేకపోతే నువ్వు ఎన్ని లక్షలు సంపాదిస్తే ఏమొస్తుంది. కాబట్టి అందరూ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న నేను నాకు జాబ్ రాలేదు ఇవన్నీ అవసరం లేదు. మీరు ఇంటిని సక్రమంగా చూసుకుంటే చాలు, అదే పెద్ద జాబ్. అదొక్కటి చూసుకోండి. మీ ఇల్లు సక్రమంగా ఉన్నదంటే ఇక సమాజము మొత్తం ప్రపంచమే మారిపోతుంది, ఎవరి ఇల్లు వాళ్ళు సక్రమంగా ఉంటే. ఈ విధంగా అందరూ బాగుపడాలి, ఇంకా ముందుకెళ్ళాలి. మీ పిల్లలు కూడా మంచిగా చూసుకోండి, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వండి. వారిలో అందరినీ సార్ చెప్పినట్టు తల్లిదండ్రులను అందరినీ గౌరవించండి. వాళ్ళకి చేతనైనంత సాయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని పిలిచినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పిల్లలు అనొచ్చా? అనొచ్చు సార్. అందరికీ మైక్ దగ్గర గుడ్ ఆఫ్టర్నూన్ కావచ్చు. మైక్ సార్ అంతేనా? సాయంకాల సమయంలో ఏం మాట్లాడాలి అందరు వెళ్ళి మాట్లాడి నాకేం లేదు. నాకు లాస్ట్ పీరియడ్ ఇస్తారు. హలో, 2 నిమిషాలా? 1 నిమిషాలు నేను ముగిస్తాను. మైక్ దగ్గర పెట్టుకుంటాను. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఇక్కడికి పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేస్తున్న సందర్భంలో ఇక్కడికి వస్తున్నాడు. సరే, బహుశా అందరికీ సభకు నమస్కారం. ముందట కూర్చున్నటువంటి విద్యార్థులందరికీ అభినందనలు. మీరందరూ కూడా మమ్మల్ని ఇంత ఘనంగా ఆహ్వానించి కూర్చుండబెట్టి మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు మీ అందరికీ పేరున మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే సార్ కూడా అదే చెప్తాడు. ఇప్పుడు రాబోయే 27వ తారీఖున పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్నాయి. మీ లోపల ఎవరెవరైతే ఓటర్స్ నమోదులు చేయించుకున్నారో మీరు ఎక్కడున్నా తప్పకుండా వచ్చి ఓటు వేయాల్సిందిగా. సబ్జెక్టు నాదే లాస్ట్, ఇది చెప్పేది కూడా లాస్ట్, కాబట్టి మీరు తప్పకుండా వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా మీ దాదాపు 99% మీ అందరి పేర్లు తెలుసు. మీరు అందరూ కూడా మీరు మా దగ్గర ఎంత బాగా చదువుతున్నారో మీ పిల్లల్ని కూడా మీరు సాధ్యమైనంత వరకు కాస్త ఎక్కువ చదివించండి. దానికోసం బాగా ప్రయత్నం చేయండి. మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక 10 నిమిషాలు కూర్చోండి, సార్తో మాట్లాడి పోయింది కదా. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే నాకు కాల్ రావడంతోనే యాక్చువల్గా లిఫ్ట్ చేయలేదు. Actually, I am very good to lift in the call because my job is a private field. Now I am doing the physics lecture in IIT stream. But ఈవినింగ్ వచ్చాక ఒకసారి కాల్ లిస్ట్లో చేశాను. ఒక్కసారి కాల్ ఫ్రమ్ విశ్వ ప్రగతి అనుకుంటూనే బాడీ ఒక్కసారి మళ్ళీ కింది నుంచి పైదాకా వచ్చింది. బికాజ్ నా లైఫ్లో విశ్వ ప్రగతి స్కూల్ అనేది ఇట్స్ ద ఫస్ట్ బేస్. ఇప్పటికీ ఈ స్కూల్లో ఉన్న సాటిస్ఫాక్షన్, హ్యాపీ అనేది స్టిల్ మళ్ళీ ఎక్కడా దొరకడం లేదు. కాకపోతే ముందు రావడం లేట్ అయింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది మనకి, అది అటెండ్ చేసుకొని మీకోసం వచ్చాను. బట్ చాలా మిస్ అయ్యాను, ఎందుకంటే ఎవరెవరు ఏం చేస్తున్నారనేది నేను వినడానికి మిస్ అయ్యాను. బట్ ఓకే, కలుస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ రెడ్డి సార్ అండ్ ఆల్ డైరెక్టర్స్. నా పర్సనల్గా సంపత్ సార్కి వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే మీకు ఈ బ్యాచ్ 99-2000 అనేది అదే ఇయర్ జస్ట్ ఒక క్లాస్ నాకు వచ్చింది. అసలు క్లాస్ టీచింగ్ ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది
నేను ఇక్కడ చూసి నేర్చుకున్నాను. ఇక్కడ నేర్చుకున్నదే స్టిల్ ఇప్పటికీ నా లైఫ్లో ఇదే టీచింగ్ ఫీల్డ్, ఇదే సిస్టమ్ని కంటిన్యూ చేస్తున్నాను. బట్ ఇక్కడ చూసింది ఎక్కడ కూడా దొరకడం లేదు. ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇక్కడ ఉన్న హార్డ్ వర్క్, ఇక్కడ ఉన్న టీచింగ్, ఇన్ని స్కూల్స్ కింద నుంచి పైదాకా చేసుకుంటూ వస్తున్నాను. బట్ ఇక్కడ ఉన్న సిస్టమ్ అనేది ఒక స్టూడెంట్కి హర్ట్ఫుల్గా ఎలా చెప్పాలి అనేది ఇంకా అది దాదాపు నాకు తెలిసి దొరకడం కష్టమే అనిపిస్తుంది. సో దట్ ఈస్ యువర్ అడ్వాంటేజ్ అండ్ మీ యొక్క అదృష్టం. చిన్న విషయం, ఒక 2 విషయాలు అంతే, ఏం లేదు. జీవితంలో మనకు ప్రతిరోజు గడుస్తున్నది, ప్రతిరోజు ఎంత సంతోషంగా ఉన్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత మనశ్శాంతిగా ఉన్నాము అనేది కనుక ఉండగలిగితే ఆ రోజు మనకు ఇంకా చాలు మనకు. అట్ ద సేమ్ టైం ప్రతిరోజు మీ డెవలప్మెంట్ ప్రతి మంత్ కానీ ఒకటి పెట్టుకోండి. 1 year అయిందంటే వాట్ ఇస్ ద డెవలప్మెంట్ ఆఫ్ యూ. అది మీరు టీచింగ్ కావచ్చు, జాబ్ కావచ్చు, లేదా మీ వర్క్ కావచ్చు. మీ డెవలప్మెంట్ ఇయర్ టు ఇయర్ ఏముంటుంది, ఎంత హ్యాపీగా ఉండగలిగాము. లాస్ట్ పాయింట్ ఏంటంటే మీ పిల్లల్ని డెఫినెట్గా మంచి చదివించండి. ఈ రోజుల్లో 50% ఇస్ ద డిఫరెన్స్ ఇస్ గోయింగ్ ఆన్ కార్పొరేట్ సిస్టమ్. దట్ ఈస్ ఇంపాక్ట్ ఆన్ ద స్టూడెంట్స్. కాబట్టి ఒక యావరేజ్ స్టూడెంట్ ఎలా డెవలప్ చేయాలని నేర్చుకునేది నేను విషయ ప్రగతిలో. కాబట్టి మీకు కూడా మీ పిల్లల్ని ఆ ప్రాబ్లం రాకుండా కింది నుంచి పైదాకా సబ్జెక్టుతోనే లర్నింగ్ చేసేందుకు మార్క్స్ ఉంచుతారు. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఒకసారి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆల్ ఫర్ స్కూల్స్ అధినేత అండ్ కాలేజెస్ అధినేత శ్రీ నరేందర్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. హార్టీ వెల్కమ్ సార్. ఓకే, లెన్స్ ఎక్కువ జూమ్ కాదన్న, అందుకే ముందుకు రాను. అంటే నేను ముందుకు వచ్చిన మళ్ళీ నేను వెళ్ళనే పడతాను. నేను ముందుకు వచ్చిన చూడలేను, నువ్వు వచ్చింది చూడలే నేను. ఓకే, థ్యాంక్ యూ సార్. సో సార్ గారు ఒక మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పూర్వ విద్యార్థులకి వేదికపై ఉన్న మరి ఇతర పెద్దలందరికీ నమస్తే తెలియజేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీరు ఈ ప్రోగ్రాం ఉన్న రోజే నాకు ఇక్కడ హైదరాబాద్లో ఇంకొక ప్రోగ్రాం ఉండడం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, దట్టు ఈ సమయంలో మరి పట్టభద్రులను కలుసుకోవడం అంటే ఇంకా నిజానికి చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మరి చదువుకున్నప్పుడు చిన్నప్పుడు ఏ విధంగా మీరు ఆడుతున్నారు, ఇంత పెద్దగా అయ్యారు, ఒక్కసారి ఆ పాత మెమొరీస్ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా చైల్డ్హుడ్ మెమొరీస్ అనేది అది నిజానికి అన్ఫర్గెటబుల్. అసలు ఇలా నెమరు వేసుకుంటూ ఉంటే ఎంతో తృప్తిని, ఆనందాన్ని కలిగించేది చైల్డ్హుడ్ మెమొరీస్. మరి ఈరోజు మీరందరూ కూడా ఒక్కసారి మీ స్కూల్ లైఫ్ను గుర్తు తెచ్చేసుకొని చాలా చక్కగా ఆనందంగా మరి కుటుంబ సమేతంగా గడుపుకుంటున్నారు అంటే ఇది రియల్లీ గుడ్. ఒక మంచి ట్రెండ్. ఇలాగే మనం ముందు వెళ్తూ లైఫ్ అంటే ఇదే. ఎస్, మనం ఎప్పుడు దుఃఖము, బాధల గురించి ఆలోచిస్తే బాధలు కనపడుతుంటాయి. ఆనందము, ఆత్మీయత, దీని గురించి ఆలోచిస్తూ ఉంటే అదే మనకు మిగులుతూ ఉంటుంది. కాబట్టి ఇదే పరంపరను, ఇదే స్నేహపూర్వకమైన వాతావరణాన్ని రాబోయే రోజుల్లో కూడా మీరు ఇలాగే కొనసాగించుకోవాలని చెప్పేసి, చిన్నప్పుడు ఎలా అయితే కలిసిమెలిసి కులాలకు, మతాలకు, మరి ఎవరు పెద్ద ఎవరు చిన్న అన్నది లేకుండా, ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ అన్నది లేకుండా ఫ్రెండ్లీగా ఆడుకుంటాం. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాక కూడా మరి దీనిలో ఇప్పుడు ఎవరు పెద్ద ఎవరు చిన్న అన్నది ఏమి ఆలోచించుకోకుండా వీఆర్ ఫ్రెండ్స్ దట్స్ అన్న దాన్ని మీ స్ఫూర్తిని మీరు కొనసాగిస్తున్నందుకు అభినందనలు. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే ఫిబ్రవరి 27వ తేదీ రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది. నో డౌట్ ఉంటారు మీరు 90% ఎన్రోల్ చేసుకొని ఉండి ఉంటారు. కాబట్టి మరి ఈ ప్రాంత వాసిని, ఇక్కడే పుట్టి పెరిగిన వాడిని, ఈ ప్రాంత వాసి అంటే కరీంనగర్ అండ్ సరౌండింగ్స్ మీ అందరికీ సుపరిచితులు. ఏదో రకంగా చాలామంది మా విద్యార్థులు లేదా మీ బంధువులు ఎవరో మా దగ్గర చదువుకొని నరేందర్ రెడ్డి గారి గురించి తెలియని వాళ్ళు జనరల్లీ ఉండరు. కాబట్టి ఉన్న కాంటెస్టెంట్స్ అందరిలోకెలా ఒకసారి మీరు మార్కులు వేసుకుంటే తెలుస్తుంది. ఎస్, నరేందర్ రెడ్డి గారి కాంపిటీషన్ ఎవరు ఉన్నారంటే మళ్ళీ నరేందర్ రెడ్డి ఉన్నాడు, ఇంకెవరు లేరు అక్కడ. కాబట్టి మీరందరూ కూడా ఫస్ట్ ప్రియారిటీ ఓట్ ఈ నరేందర్ రెడ్డికి ఫిబ్రవరి 27 ఎన్నికల్లో వేయాలని కోరుకుంటూ ఇందులో భాగస్వామ్యం కల్పించిన మరి ముఖ్యంగా రాజిరెడ్డి గారు అట్లాగే సంపత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్య అతిథి అయిన నరేందర్ రెడ్డి గారికి
స్వాతి కళ్యాణి రావాల్సిందిగా కోరుతున్నాను. రావాలి. స్వాతి అండ్ కళ్యాణి ప్లీజ్ కమ్. సుధీరెడ్డి సుధీరెడ్డి. అదేవిధంగా హరికృష్ణ అండ్ కుప్పి సతీష్. హరికృష్ణ అండ్ కుప్పి సతీష్. నెక్స్ట్ కిరణ్ కుమార్ సార్ గారు ప్లీజ్. కృష్ణవేణి సౌజన్య. రాజేశ్వరరావు గట్టు తిరుపతి. ప్లీజ్ కమాండ్ ద డాష్. రావాల్సిందిగా కోరుతున్నాను. రావాలి, తొందర రావాలి. ఎంత తొందర వస్తే అంత త్వరగా ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ శ్రీనివాస స్వామి గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. ధనజ, కళ్యాణి, కొండాల్ రెడ్డి, మైపాల్ రెడ్డి. అంజని రండి, తొందరగా రండి రండి. నెక్స్ట్ మల్లారెడ్డి సార్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. రజిత, మంజుల, అనిల్ కుమార్, ప్రవీణ్. నెక్స్ట్ మన తెలుగు సార్ మహేంద్రరావు సార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అంజని, సునీత, పాకాల్ రాజు, సతీష్ రెడ్డి. కావాల్సిందిగా కోరుతున్నాను. బింగి నరేష్, సంధ్యారాణి, సౌజన్య. సౌజన్య అయిపోయిందా? ఓకే. పద్మలత, కిరణ్ రెడ్డి, కిరణ్ రెడ్డి, కిరణ్ రెడ్డి అండ్ అభిలాష్ రెడ్డి. ప్లీజ్ కమ్ ఫస్ట్ ప్లీజ్. నెక్స్ట్ సంపదరెడ్డి సార్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. సుభాష్ని, లక్ష్మి, కరుణ. సుభాషిని, నెక్స్ట్ సార్ సార్ అచ్చా. నెక్స్ట్ రాయరెడ్డి సార్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఎవరన్నా అందరు వచ్చినట్టేనా? మీరు అందరూ
వచ్చినట్టేనా రండి, మిగిలిన ఏమైనా రండి. థ్యాంక్ యూ సార్. చేసేవాళ్ళు తినడు, మాకు ఆకలి అవుతుంది. సార్ మీరిద్దరు అయిపో, కొడుకు కూడా ఇద్దరు అయిపో కదా. చాలా అందరు మొహమాట పడకుండా తినచ్చు. ఉన్నది ఉన్నది కానీ చిన్నప్పుడు ఎప్పుడు ఎప్పుడో చూసిన అది అవసరం పోతుంది. మటన్ అయితే మంచిగా ఉంది. ఓకే. Girls, 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 no dangal, celebrate the Pongal. Attitude Pongal. It's a blockbuster Pongal. బ్రో కొంచెం దగ్గరకు లేకపోతే అబ్బాయి మధ్యలో నీ ఫోన్ కలుపు. کلامی عاشقانه دردی مطلب برای یگانه اما
آتش عشق با آن دل شده خاموش مرا کرده فراموش هر شب در لب کلامی عاشقانه دردی مطلب برایم یگانه اما آتش عشق با آن دل شده خاموش مرا کرده فراموش విటరు టైల్స్ హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటా కెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ నా ఒకే ఒక్క ఆడిస్తూనే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటానే గోదారి గట్టు మీద రామచిలకనే కి పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగలు చేశావే చీచి చేసి కేలేని మొగుడు కానండాయ్ గొయ్ 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 అంటూ మీదికి రాకుండా వై గప్పిడి పిల్లలతో ఇంటిని నింపావే సాపా తిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు ఒకటి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఇచ్చేస్తాం ఎక్కేస్తాం ఎక్కాగే డాబాలు హే గోదారి గట్టు మీద రామసలకావే గోంత కట్టుకున్న సందా మామావే హే హే
కొట్టిందే ఎల్లారేలోగా తొందర పడమని చెయ్యిలో చెప్పింది బాల్ నీ బిడ్డ కింద పని చేసింది కదా నువ్వన్నా చేయలేదు వెరీ గుడ్ అనన్య హరిప్రియ చీర తీసుకొచ్చుకోండి. పార్టీ అంటే అనన్య ఇనన్యనా అనన్యనా విజయ్ ఎనీ ప్లాన్? సార్ అంత్యాక్షరి స్టార్ట్ చేస్తాను. గట్టు మీద రామశిల్కవే దారి గట్టు మీద రామశిల్కవే గోరింట గెట్టుకున్న సందమామవే. ఎటొచ్చి వేనే వస్తాను మాకెక్కడి మీది కలిసి అది స్టార్ట్ చేసినాం అట్లా పాడండి మీరే మీరు చేస్తే మేము చూస్తాం. మీ తర్వాత బతుకమ్మ పాటలు మాట్లాడాలి. విరిసేనెందుకు మల్లె విరిసేనెందుకు మంచు కురిసే వేళలు ఎందుకు ఎందుకు ఎవరికో పొందుకు ఇప్పుడు దీని మీద వాడు అయిపోయింది. 1 అన్న పాట వాళ్ళు వాడతారని చెప్తాను మీకు. చందమామరావే జాబిల్లిరావే కొండెక్కి రావే గోగు పూలు తేవే చందమామరావే జాబిల్లిరావే. ఉంది బాసు ఛాన్స్ ఇక సీతాలమ్మ 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 ఆమె వాడాలి. మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు ముద్దబంతి నవ్వులో మూగ భాషలో చదువుకునే వయసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్ని వేళలా ముద్దబంతి నవ్వులో మూగ భాషలో. వటపత్ర సాయికి కిరణమై నీ శరణు కోరుతూ శరణాల తలుపు తీయరా బాబా లేలే లేలే బాబా నిదురలేవయ్యా
లేలే స్వామి మేలుకోవయ్యా. చెలరేగింది ఎదగిన తాళం మైసారం బోధమే మైసమ్మ 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 నన్ను గారబెట్టి కయ్యప్పగాకే మైసమ్మ పరేషాను చెయ్యకే మైసమ్మ 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 మైసమ్మ. నెక్స్ట్ పాట ఏంటి వచ్చింది మీ అక్షరం? కోరస్ ఇవ్వండి బాయ్స్, కోరస్ ఇవ్వండి. మల్లమానే ఇటా వచ్చేసా మమ్మ 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 ఏసా నీ మమ్మ మమ్మ ఇటా వచ్చేసా. ఒక పిట్ట మీద కొట్టడు అన్న పాట మీద వాడు. పాడతారు కదా పాడు. టప్పు టప్పు టపోరి కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నా టప్పు టమారి రా. ఇది నేను చెప్పినా కదా, భద్రాచలం కొండ ఫస్ట్ లోపల వాడినా బయట టప్పు టప్పు టపోరి అన్నావు. సార్ ఎవరన్నా రూల్స్ బ్రేక్ చేస్తే రెడ్ కార్డ్ చూపిస్తా. ఇక సెలవు చిన్ననాటి స్నేహితులారా. మా మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ ముక్కు మీద తీపి గోపాల ముగా సైగా కళ్ళ తేనె దీపాల గంగోలి సందులో గజ్జల బెంగాలీ సందులో మిర్చి మసాలా వేడెక్కి ఉన్నదే వెన్నెల బాల వేడెక్కి దిగదురా మేఘమాల. తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర తేపకే నా గుండెల దడ దడ. మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలో నా కోయిలుంది, ఒక గూటి ఉన్న మామిడి కొమ్మిడి కొమ్మ మీద ఒక గూటిలో నా కోయిలుంది. కానీ ఈ సాంగ్ అందరికి వచ్చు ఇంట్లో, కానీ ఒక్కరే పాడారు. కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కుందనాల బొమ్మ. మా మీద మస్తు పాటలు అందుకే ఇస్తాను సార్. నేను పుట్టాను ఈ లోకం పుట్టింది, నేను పెరిగాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే ఓ కదిలే ప్రాణాలే. పారిపోనికుండా పట్టుకో నా చేయి లాలిజో లాలిజో నమహోనియమయమ చెలరేగింది మింగేసినట్టు ఇప్పుడు మీ ఇది ఒకేగా రాలే. సాగెనుగా మామయ్య అన్న పిలుపు మా ఇంట్లో ముద్దులతో పొత్తు పొడుపు. చంద్రోదయం సరికొత్తగా సాగు ఈ పాట చిరుగాలులు సయ్యాట నాలుగు దిక్కులు నాచుకునే సమయం.
లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. ఇప్పటిదాకా పడుకున్నది మానా ఇంతే. తాను అక్షరం ఇచ్చిన ఇప్పుడు మీకు ఇంకా తా ఎవరికి వెళ్ళి ఫస్ట్ టైం మీకు మరణలకి పాట ఏలేలో ఏలేలో రవణాయాలో రందనానా నా నా ప్రతీక్షణం పాలనున్నది మాటలు రావే మల మాటున ఉన్నది ఓ మంచి సంగతి. కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. అర్థమందుగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే. నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ లెవెల్కి ఎంత చూద్దాం. ఎప్పుడు టై ఇది పిల్లలు లేరు. అరే నెక్స్ట్ బాయ్స్ ఉందండి, గున్నా గున్నా మామిడి పాట రెడీగా ఉండాలి, దుమ్ము రేగాలి, వీళ్ళు స్లో నడుస్తాను పాట కొడు అది. బ్రో అవపడతలేవు నువ్వు ఇట్లా సైడ్గా సైడ్గా రా. ఇక్కడ చూడండి బ్రో, స్మైల్ బ్రో. రెడీ 1 సెకండ్, వెయిట్ నవ్వాలి, స్మైల్ బ్రో. 1 సెకండ్.
లక్కీ నెంబర్ ఎవరో చూద్దాం. అంటే వీళ్ళందరికీ లేదా కాన్సన్ట్రేషన్? సార్ తనని గెలిపించాలని మేము త్యాగం చేస్తాం. చెప్పాలి. మేము త్యాగశీలం. మేము త్యాగం చేస్తాం సార్. తీసుకుంటారా?
ఇక్కడ చూడండి. Success! Hey, success! Sometimes cry on your